వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సొంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం కార్తీక్ గారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు? మా నాన్నగారు ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ సర్పంచ్గా చేశారు, సింగిల్ విండో చైర్మన్గా కంటెస్ట్ చేశారు. ఆత్మకూరు, మామనాడు డిస్టిక్, ఆత్మకూరు, ఆరేపల్లి గ్రామం, మహబూబ్ నగర్ డిస్టిక్. ఆయన పొలిటికల్గానే నాన్నగారు మా ఫస్ట్ నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీ మాది. తర్వాత నేను డిగ్రీ కోసం హైదరాబాద్ వచ్చినాక ఇక్కడ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారి సేవలు గుర్తించి ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేస్తే 10 మంది మంచి చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సుధీరన్నతో ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇలా రాజకీయంలోకి ఎప్పుడు వచ్చారు? అసలు రాజకీయంలోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా అప్పుడు సుధీరన్న గారికి మాకు దగ్గర మా సంబంధించిన మా చుట్టాలకు అట్లా రిలేషన్ ఉండే, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు సుధీరన్న ఇంటి కిందనే ఉండేవాళ్ళు మా వాళ్ళు. అయితే సుధీరన్న గారు చేస్తున్న సేవలు అప్పుడు ఉడా చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా నేను సుధీరన్నతో ప్రయాణం చేస్తూ వస్తున్నా. అలాంటి నాయకులకు మనం కూడా తోడు ఉంటే, ఒక పిల్లర్ లాగా ఉంటే మనం కూడా ఎల్బీనగర్ వాళ్ళకి ఎంతో మంచి చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సుధీరన్నతో ఆ రోజు నేను స్టూడెంట్ లీడర్గా స్టార్ట్ అయ్యి యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్య నాయకులుగా ఈరోజు ఎదిగింది. గతంలో ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఈ బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు రావాలనిపించిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు ఆలోచన మేరకు గతంలో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినాం, కానీ అప్పుడు సుధీరన్న గారు టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగినాయో మాకు తెలిసి తర్వాత సుధీరన్న గారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఎల్బీనగర్ డెవలప్మెంట్ విషయంలో గవర్నమెంట్లు ఉంటేనే మనం అందరికీ ఇచ్చిన మాట నిలవేర్చుకుంటాం కాబట్టి కేసీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ పిలుపు మేరకు ఎల్బీనగర్ డెవలప్మెంట్ విషయంలో మీకు కావాల్సిన ఫండ్స్ అందుకు మేము చేసి పెడతాము, మీరు మీకు ఆ మర్యాదపరకంగా మీకు అన్ని విధాలు చూసుకుంటామంటే ఎమ్మెల్యే గారితో ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారు సుధీరన్న కోసమే రాజకీయంలో ఉన్నాం కాబట్టి సుధీరన్నతో పాటు మేము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.